Kautilya wrote a text Arthashastra. This man Kautilya is called as Indian Machiavelli. Kautilya is called as Indian Machiavelli. Machiavelli is an Italian writer who wrote a book called Prince. Medieval times లో Machiavelli ప్రిన్స్ అనే బుక్ రాస్తాడు. ఆ ప్రిన్స్ అనే బుక్ ఈ అర్థశాస్త్ర ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అర్థశాస్త్రాన్ని అద్భుతంగా ఉంటుంది ప్రిన్స్ కన్నా. ఈడే దిక్కుమాలోడు మ్యాకియావెల్లి. కానీ కౌటిల్యను ఇండియన్ మ్యాకియావెల్లి అంటాము. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈయన రాసిన ఈ అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఇది ఈ వల్ల లేదు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ అస్. ఓకే, వీ లాస్ట్ దట్ బుక్. ఓన్లీ స్కాటర్డ్ పీసెస్ ఆఫ్ అర్థశాస్త్ర ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, ముక్కలు ముక్కలుగా. ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ అర్థశాస్త్ర ఇన్ 1906 డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ ఆర్ శ్యామశాస్త్రి ట్రాన్స్లేటెడ్ దిస్ ఇన్ టు ఇంగ్లీష్. Then we came to know about what is there in that original Arthashastra through this Shyamashastri. In 1906, R. Shyamashastri, in 1906, R. Shyamashastri translated Arthashastra into English. R. Shyamashastri. In 1906, R. Shyamashastri translated Arthashastra into English. Translated Arthashastra into English. అర్థశాస్త్ర దేని గురించి చెప్తుంది? అది చాలా పెద్ద బుక్. అది చాలా వాల్యూమ్స్ ఉంటాయి, దాంట్లో చాలా చాప్టర్స్ ఉంటాయి, ఎన్నో శ్లోకాలు ఉంటాయి. సబ్జెక్ట్ కావాలి నాకు. అడ్మినిస్ట్రేషన్ ఓకే, అదొక పార్ట్ అంతే. అర్థశాస్త్ర మెయిన్లీ డీల్స్ విత్ స్టేట్ క్రాఫ్ట్ అంటాం. యాక్చువల్గా స్టేట్ క్రాఫ్ట్ అంటే ఒక స్టేట్ అనేది ఎట్లా ఉండాలా అనేది చెప్తాడు. స్టేట్ అంటే ఏంది? రాజ్యం. రాజ్యంనే స్టేట్ అంటాం. స్టేట్ అంటే రాష్ట్రం కాదు, రాజ్యం. ఒక గవర్నమెంట్ ఎట్లుండాలి, ఒక ఫంక్షనింగ్ ఎట్లుండాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, ఎకానమీ ఎట్లుండాలి, పొలిటికల్ సైన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ డెల్ట్ ఇన్ అర్థశాస్త్ర. ఇన్ పర్టిక్యులర్లీ ఇట్ డీల్స్ విత్ స్టేట్ క్రాఫ్ట్. రైట్ అ పాయింట్. ఇట్ డీల్స్ విత్ స్టేట్ క్రాఫ్ట్, CRAFT. ఇట్ డీల్స్ విత్ స్టేట్ క్రాఫ్ట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకానమీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకానమీ. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టోటల్ 6000 శ్లోకాస్. 6000 శ్లోకాలు ఉన్నాయా? కానీ ఇవి 6000 శ్లోకాలు మనకు అందుబాటులో లేవు. 6000 శ్లోకాలను ట్రై చేసినాడు ఆర్ శ్యామశాస్త్రి ట్రాన్స్లేట్ చేయడానికి, అన్ని కుదరలే. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టోటల్ 6000 శ్లోకాస్, 15 పార్ట్స్, 150 చాప్టర్స్. 6000 శ్లోకాస్, 15 పార్ట్స్ అండ్ 150 చాప్టర్స్. Arthashastra says that, this book says that king should be like lion, and king should be like lion because officers are like fox. బ్యూరోక్రాట్స్ వేసుకున్నాడు బ్యూరోక్రాట్స్ని. అసలు ఈయన దొంగలు ఎవరంటే ఆఫీసర్లే అని అర్థశాస్త్రాలు చెప్తాడు. కష్టపడి చదువుతారు, ర్యాంకులు కొడతారు, అక్కడికి పోయి స్వాహా మొత్తం అని ఆయన ఒపీనియన్. అధికారులంతా గుంట నక్కల్లాగా ఉన్నారు, అందుకే రాజు అనేవాడు సింహంలాగా గర్జించాలని చెప్తాడు. ద నేచర్ ఆఫ్ కింగ్ షుడ్ బి లైక్ లయన్ అండ్ ఆఫీసర్స్ లైక్ ఫాక్స్. అండ్ అర్థశాస్త్ర అండ్ దిస్ టెక్స్ట్ సేస్ దట్ కరప్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇట్ సేస్ దట్ కరప్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, కంపల్సరీ జరుగుతుంది అవినీతి అనేది. అందుకే రాజు అనేవాడు ఇది. ఇట్ ఆల్సో సేస్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కింగ్డమ్. స్పై, గూఢాచారి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పైస్ ఇన్ ఇంగ్లీష్ కాల్స్ యాజ్ espionage system. This must be very very strong. Espionages antam, spies. So Arthashastra emphasize on the need of effective spies, espionage system. A ruler shall be like a dictator. He should behave like a dictator.
అర్థశాస్త్ర సేస్ రూలర్ షాల్ బిహేవ్ లైక్ ఏ డిక్టేటర్. అశోకుడు తన ఇన్స్క్రిప్షన్స్లో స్పైస్ని ఏమంటాడు అని క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. అర్థశాస్త్ర ఏం చెప్తుంది? స్పై వీళ్ళను ఎస్పైనేజ్ సిస్టమ్ అని చెప్తుంది, కానీ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ స్పైస్ యాజ్ పులీసనాస్, పటివేదకాస్, వీళ్ళంతా స్పైస్. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ అన్నాయండి. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ సేస్ స్పైస్ యాజ్ పులీసనా పటివేదక. ఆల్సో సత్రిన్స్, పులీసనా పటివేదక సత్రిన్. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ స్పైస్ యాజ్ పులీసనా పటివేదక సత్రిన్స్. ఇంకొకటి ఏంటంటే, ఎ ఫిష్ అండర్ వాటర్ ఈజ్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్ ఆర్ నాట్. అర్థమైందని చెప్పింది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ అ ఫిష్ ఇన్ ద ఓషన్ ఈస్ డ్రింకింగ్ వాటర్ ఆర్ నాట్. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ వే In the same way, it is difficult to find out whether officer is involving in corruption or not. అర్థమైందా? అంత కష్టం. అధికారి లంచగొండి పట్టుకోవడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఇట్స్ ఫైండ్ అవుట్ టు ఫిష్. ఇది చెప్తాడు ఈ స్టేట్మెంట్ అర్థశాస్త్రాలో. రైట్. ఇట్ సేస్, పుట్ ఇట్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్, ఎ ఫిష్ అండర్ వాటర్ కెనాట్ బి ఫౌండ్ డ్రింకింగ్ వాటర్. A fish under water cannot be found drinking water, and the bureaucrats cannot be found while involving in corruption, and the bureaucrats, officers, cannot be found while involving in corruption. Next, Arthashastra explains about Saptanga theory. It explains about Saptanga theory. As part of Saptanga theory, Sapta means 7, Anga means 7. There are 7 organs to government. These 7 organs are very, very important for a government to be established. For a state, government కాదు, ఫర్ ఎ స్టేట్. ఒక స్టేట్ ఉండాలంటే స్టేట్కి 7 ఆర్గన్స్ ఉండాలి. పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ జన, నెంబర్ 1. నెంబర్ 2, జుడిషియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జుడిషియరీ ఈజ్ కాల్డ్ యాజ్ దండనాయక అంటాం. నెంబర్ 3, స్పై ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్, సత్రిన్స్. Number 4, ministers are very important, mantri. Number 5, treasury is very, very important, number 5. Number 6, friendly states is very important, friendly states ni emantam, mitra antam. 7th, forts are very, very important, కోటలు. అట్లా ఒక స్టేట్కి 7 ఆర్గన్స్ ఉండాలి ఎప్పుడైనా. జన, దండ, సత్రిన్, మంత్రి, నిధి, మిత్ర, ఫోర్ట్స్, కోటలు. కింగ్ అని ఉంటుంది కొన్ని బుక్స్లో. ఆ కింగ్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. కింగ్, మినిస్టర్స్ అంతా మంత్రి దగ్గరే వచ్చేస్తుంది. మంత్రిన్, అదే మినిస్టర్స్ కాల్డ్ యాజ్ మంత్రిన్. సత్రిన్, స్పైస్ అంటే సత్రిన్, అట్లా సాంస్క్రిట్. అంటే ఫ్రమ్ మౌర్యన్ ఏజ్ ఆన్వర్డ్స్ ద పర్ఫెక్ట్ స్టేట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. మౌర్యన్స్ రాకముందు మగధని రూల్ చేసిన ఎవరిది స్టేట్ కాదు. ఎందుకంటే స్టేట్ అంటే ఈ 7 ఆర్గన్స్ ఉండాలి కంపల్సరీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అర్థశాస్త్ర. జీనియస్, ఇట్స్ ఎ జీనియస్ కౌటిల్య.